వెళ్దాం దైవసనమా. ఈరోజు మనుషులుగా మనం ఈరోజు జీవించిన మనము రేపటి గురించి ఎన్నో ప్లానింగ్లు వేస్తూ ఉంటాం. ఒక తారీఖు మారక మునిపే ఇవాళ 28వ తారీఖు అయితే రేపు నేను ఏం చేయాలి, నా పనులు ఏమై ఉన్నాయి, ఎటువంటి పని చేయాలి, ఎటువంటి పని చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ రాత్రి ఈ సమయం గడక మునిపే రేపుడు గురించి ఎన్నో ఆలోచనలుగా ఈ లోకంలో మనుషులు మనకు కలిగి ఉంటాం. అయితే బైబిల్లో ఒక చక్కని మాట చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రేపు దినము గురించి చాలు. దేవుడు స్తోత్రం. ప్రభు అంటున్నాడు, రేపుడు గురించి ఆలోచించే వ్యక్తిగా ఉండి అతిశయపడుతున్నావా? ప్రభు పడొద్దు. రేపుడు గురించి నువ్వు అతిశయపడే వ్యక్తిగా జీవితం మార్చుకోమాక. ఎందుకో తెలుసా? ఏ దినము ఏది సంభవించి నీకు తెలియదురా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు బ్రతికి ఉన్నావంటే దేవుడు కృప వల్లే నమ్మాల. రేపుడు గురించి నువ్వు ప్లానింగ్లు వేసే వ్యక్తిగా ఉన్నా నువ్వు ఉంటా ఊడిపోతే నీకే తెలియదు. రేపుడు గురించి అతిశయపడొద్దు. ఎవరు చెప్పారు? దేవుడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? రేపు ఏం చెయ్యాలి, ఎటువంటి పనులు చేయాలని చెప్పి రాత్రి మొత్తం ప్లానింగ్ వేసుకుంటాం. మన మనసులో మన ఆలోచనలో రేపు ఏమి చెయ్యాలి, ఏ పని చెయ్యాలి, ఎటువంటి పనులు చేయాలని చెప్పి ఈరోజు గడక మునిపే రేపుడు గురించి మన మైండ్లో మన హృదయాల్లో అనేక రకాలైన ప్లానింగ్లతో అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి అనుకుంటే ప్రభు చెప్తున్న మాట, రేపటి గురించి మనస్సులో అతిశయపడం మాకు ఎందుకు తెలుసా? రేపు ఏమి సంభవించనో నీకు తెలియదు. దేవుడి స్తోత్రం. సోదరా, రేపటి గురించి, రేపటి భవిష్యత్తు గురించి, రేపు పనుల గురించి, రేపు జరగవలసిన కార్యాల గురించి ఈరోజు నువ్వు ప్లానింగ్ చేసే వ్యక్తిగా ఉంటే రేపుడు గురించి మనసులో అతిశయపడమాక. రేపు నువ్వు ఉంటావో ఉండదో నీకే తెలియదురా అన్నారు దేవుడు. హల్లెలూయా. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు ఉంటావో ఉండదో నీకు తెలియదు. రేపుడి కల్లా నిద్రపోయి నువ్వు లెగుతావు నీకు తెలియదు. కానీ మనుషులుగా మన జీవితాల్లో రేపుడి గురించి ఎన్నో ఆలోచనలు కలిగిన వ్యక్తులుగా ఈ రాత్రి మన ఆలోచన కలిగి ఉంటాం. రేపు ఏదో చేద్దామని మన మనసులో బలమైన సంకల్పం కలిగి ఉంటాం. రేపు ఏదో ఒక కార్యక్రమంలో జయించాలని ఈ రాత్రి మన జీవితాల్లో ఎన్నో ఆలోచనలతో ఎన్నో తలంపులతో ఉంటే మన దేవుడిగా ఉన్న మన తండ్రిగా ఆయన చెప్తున్న మాట, రేపుడు గురించి నీవు అతిశయపడక ఈ రాత్రి నువ్వేం చేసా? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రేపు నీ జీవితం తెల్లారు లెగాలంటే ఒక ఆయన పర్మిషన్ కావాలి. ఎవరిదే? మీ అమ్మని లేగో. ఎవరు లేపాలి సోదరా? ఈ రాత్రి పడుకునే నీవు తెల్లవారు లేసి బ్రష్ చేసే వ్యక్తిగా నువ్వు మారాలంటే నీ జీవితాన్ని లేపవలసిన వాడు దేవుడే కనుక ఈ రాత్రి రేపుడు గురించి ఆలోచన చేయక, ఈరోజు నీకు దేవుడిచ్చాడే ఆయుష్కాలం, దాన్ని బట్టి నువ్వు దేవుడు రాత్రి కనపరిచే వ్యక్తి మారాలి. ఈ 12 గంటల సమయం, రాత్రి 12 గంటల 24 గంటల సేపు కూడా ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చి ఈ రోజంతా మనకు సమయం ఇచ్చిన దేవుడికి గణపరిచే మనసు మనకు కలిగి ఉంటే ఆయన చిత్తమే తెల్లారి యుద్ధం. దేవుడి స్తోత్రం. ఒకవేళ ఆయన చిత్తం కాలేదా, నువ్వు లేక నో చాయిస్. దేవుడి స్తోత్రం. నువ్వెన్నో కళ్ళతో తెల్లారి అచ్చేద్దాం ఇచ్చేద్దాం అనే ఆలోచనలు మన జీవితాలు ఉన్నా అటువంటి జీవితం తెల్లారా మరొక జీవితం మనకి ఇవ్వాలి అంటే పరిశుద్ధమైన దేవుడికి అనుగ్రహిస్తే తప్ప ఏ ఒక్క మనిషికి కూడా ఉదయం లేచే బ్రతుకు మనకు రాదు. ఈ రోజులు ఎంతోమంది రాత్రి పడుకొని కళ్ళకనే వారు పొద్దులే చాలామంది ఉన్నారు. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడమ్మా ఇప్పుడే అని అనుకునే మాట చాలామంది ఉన్నారు. అందుకే మనుషుల జీవితాలు రేపుడు గురించి అతిశయించే వ్యక్తిగా ఉండి రేపు ఏదో చేద్దాం, ఏదో కడదాం, ఒక మంచి ఇల్లు కట్టేద్దాం, మంచి బిల్డింగ్ కట్టేద్దాం,
ఏదో రేపు చేద్దామని చెప్పి ఊహించుకోవద్దు అని ఎవరు చెప్పారు? దేవుడు. ఈ క్షణం నీకు గడవాలంటే దేవుడి దయ కావాలి. ఎంత కండబలం కలిగి ఉన్నా, పర్ఫెక్ట్ ఫిట్నెస్ కలిగి ఉన్నా, హెల్త్ అంతా నీకు బాగా ఉన్నా, దేవుడు దయ నీకు లేకపోతే పెట్రోల్ లేచిపోతావు. దేవుడు స్తోత్రం. డౌట్ లేదు ఎక్కడ కూడా. నువ్వు అనుకోండి ఎక్సైజ్ బాగా చేస్తున్నారు కదా అనుకుంటావు. దేవుడు దయ లేకపోతే నీ ఊహలన్నీ గాల్లో కలిసిపోతాయి, నీ ఆశలన్నీ అడవాసగా మారిపోతాయి, నీ నోటిలో మన్ను ఉన్న పరిస్థితులకు వచ్చేస్తావు. అందుకే ప్రతి మనిషికి కూడా రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు. జీవితం కలిగి ఉన్నాం కనుక ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రతి నిమిషము కూడా సృష్టికర్త దేవుణ్ణి అత్తుకునే బతికి అవసరం మనకుంది. ప్రతి నిమిషము కూడా దేవుడి సన్నిధిలో కష్టపడే సమయం మనకుంది. ప్రతి నిమిషము కూడా దేవుని బతిమాలుకోవాల్సిన అవసరం మనకుంది. ప్రతి నిమిషము కూడా దేవుడు దయ కొరకు ఎదురు చూసే పరిస్థితి మనకుంది. ఎందుకంటే ఆయన దయ లేకుండా బ్రతకడానికి అవకాశం మనకి లేదు. ఆయన దయ లేకుండా తెల్లార మరో రోజు చూసే అవకాశం లేదు. అందుకే దేవుడు పలుకుతున్న మాట, రేపుడు గురించి అతిశయపడకము, ఏది సంభవించనో నీకు తెలియదు. దేవుడి స్తోత్రం. మీలో ఎవరైనా నాకు తెలుసు చదువు పైకెత్తాం సార్, ఎత్తండమ్మా. హల్లెలూయా. ఈ రాత్రి నీ ఆత్మతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితంతో దేవుడు ఎందుకంటే ఏం చెప్పాలి తండ్రి అంటే ఒక మనిషి వద్దే చెప్తాడండి. దేవుడు నా గదిలో ఏది ఇచ్చా చెప్తా. దేవుడి స్తోత్రం. రేపుడు గురించి నువ్వు ఆలోచించే వ్యక్తిగా ఉంటే నీకేం జరుగుతుందో తిని చెప్పిన మన దేవుడే చెప్తున్నా. ఈ రోజు నువ్వు గడిచిన విధానం బట్టి దేవుని స్తుతించడం ప్రారంభించు. రేపు మర్చిపో, రేపు బతుకుంటే దేవుడి దయ. దేవుడి స్తోత్రం. దైవజనమ, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా రేపుడు గురించి ఈరోజు ఆలోచించే కేటగిరీలో ఉన్నాడు తప్ప, ఈ రోజంతా నాకు దేవుడు కాపుదల ఉంది, ఈ టైం వరకు దేవుడు రక్షించి ఉన్నాడు, నా పనుల్లో నా ప్రయాణాల్లో ఎన్నో రకాలుగా దేవుడు కాపాడి ఈ రాత్రి పడక ఎక్కే ఆలోచించే స్థితి వరకు నా దేవుడు కాపాడాడు అని ప్రార్థించవలసిన మనుషులు పడకల మీద ఉంటూ రేపుడు గురించి ప్లానింగ్ వేసే వరకు మారిపోతూ ఉంటాం. అందుకే ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, నీకేది సంభవించో తెలియదు కనుక జాగ్రత్త పడు. దేవుడి స్తోత్రం. లోకంలో ఉన్న మనుషులు, దేవుడు తెలియని మనుషులు ఎన్నో ప్లానింగ్లు వేసుకుంటూ వెళ్ళిపోతే, మనం దేవుని కలిగిన వాళ్ళం కనుక ఒక క్షణం మనకి దేవుడు జీవంతో ఉంచాడు కనుక 12 గంటలు మన ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు కనుక రేపు కూడా ఇచ్చే తండ్రిగా ఉన్నాడు నమ్మి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలంట, మనం ప్రార్థించాలి, మన దేవుని గణపరచాలి. ఎందుకు అంటే దావత్సనమా, ఈ మాట నీతో పంచుకున్నవాడు దేవుడు. రేపుడు గురించి నువ్వు అతిశయం, ఎందుకంటే రేపో రోజు నాకు ఉంది అనుకు అతిశయపడమాక, అది ఉండాలంటే దేవుడి దయ కావాలి. ఆ రోజు నువ్వు గడవాలి. 20వ తారీఖు ఈరోజు, రేపు 29 తెల్లార సూర్యోదయం చూడాలంటే దేవుడి దయ కావాలి, దేవుడు చిత్తం కావాలి. అందుకే మనం గుర్తించాలి, ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే దేవుడు దయ గుర్తించాలి. రేపు కూడా ఒక క్షేమం దేవుని బట్టే కలుగుదని గుర్తించాలి. దేవుని బట్టే మనం ముందుకు వెళ్ళగలం గుర్తించాలి. అలా ఎవడైతే గుర్తిస్తాడో, ఈ రోజు గురించి ఆలోచిస్తాడో, రేపుడు గురించి దేవుని బతుమాలుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 13వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 3:13 వాక్యం. అమ్మా మైక్ తీసుకోండి, ఎవరు చదువుతున్నారు? ప్రసంగి గ్రంథం 3:13. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వచ్చిన ఫలితాన్ని బట్టి సుఖం అనుభవించుటయు దేవుడిచ్చి బహుమానమే అని తెలుసుకోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, ప్రతి ఒక్కడు కూడా అన్నపానములు భుజిస్తూ
ఈ లోకంలో తాను కష్టపడిన దాన్ని బట్టి ప్రతిఫలాన్ని అనుభవించుట ఎవరిచ్చిన బహుమానం అంట? దేవుడిచ్చిన బహుమానం. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో జీవితం అంతా కూడా వారి వయసు అయిపోయేంత వరకు కూడా సరైన తిండి వారు తింట అయిపోద్దని. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సరైన బట్ట వారు కట్టుకోరు, బట్ట డబ్బులు ఖర్చు అయిపోతాయి. దేవుడి స్తోత్రం. 20 సంవత్సరాల వాళ్ళ జీవిత యాత్ర ప్రారంభించి 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా లక్షలాది రూపాయల వాడు పోగేసి ఉంటాడు. తిందామంటే ఉండవు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు చెప్తున్నాడు, నీవు కష్టపడుతున్న ప్రతిఫలం అనుభవించవాలన్నా దేవుడిచ్చిన కృప. నువ్వు వండుకున్న అన్నం, నువ్వు వండుకున్న కూర నువ్వు తినేలా దయ చూపుతున్నాడే దేవుడిచ్చిన బహుమానం. దేవుడి స్తోత్రం. ఈరోజు మనందరం కూడా అన్నపానములు భుజించగలుగుతున్నామంటే దేవుడిచ్చిన దయగా నమ్మాలి. మన కష్టపడుతున్న ప్రతిఫలం అనుభవించాలంటే దేవుడిచ్చిన బహుమానంగా నమ్మాలి. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దావజనమా ఎందరో కష్టపడతారు, కోట్లాది రూపాయలు సంపాదిస్తారు, వారు తినటానికి వాడు ఉండవు. ఎందరో కష్టపడతారు, 50 ఎకరాలు సంపాదిస్తాడు, అనుభవిస్తానికి ఉండడు. దేవుడి స్తోత్రం. అందుకే ప్రభు చెప్తున్న మాట, ఈరోజు నువ్వు అన్నపానాలు తింటున్నావా? నీ నోట్లో ఆహారం ఉందా? అన్నపానములు భుజించిన వ్యక్తిగా ఉన్నావా? అయితే ప్రభు నమ్మమన్నాడో అది నీకు ఇచ్చిన బహుమానముగా గుర్తించు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజు గడవాలన్నా దేవుడి దయ కావాలి. నువ్వు కష్టపడుతున్న ప్రతిఫలం అనుభవించాలన్నా దేవుడి దయ కావాలని రాత్రి బైబిల్ మనతో మాట్లాడు. దేవుడి స్తోత్రం. సోదరా, దేవుడి పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తులకు ఈ సమయంలో కూడుకున్నాం. ప్రభు చెప్తున్న మాట, క్షణకాలం గడవాలంటే దేవుడు దయ కావాలని, నీవు కష్టపడుతున్న ప్రతిఫలం అనుభవించాలంటే దేవుడు దయ కావాలని, ఈరోజు స్టిల్ ఈ నిమిషం నువ్వు అనుభవిస్తున్న ఆ స్థితి, నువ్వు అనుభవిస్తున్న ఆహారం, నువ్వు అనుభవిస్తున్న ఈ దయ దేవుడిచ్చిన బహుమానంగా ఎవరైతే గుర్తిస్తారో వారు దేవుణ్ణి బలముగా వెంబడిస్తారు. దేవుడి స్తోత్రం. రేపటి గురించి ఆశ పడకూరా, ఏమి జరుగునో తెలియదురా. రేపటి గురించి ఆశ పడకూరా, ఏమి జరుగునో తెలియదురా. వేవిడల కట్టాలని బలములు కొనాలని, బంగారమే ధరించుకోవాలని. వేవిడల కట్టాలని బలములు కొనాలని, బంగారమే ధరించుకోవాలని. ఈరోజు నీవు బ్రతికి రేపటి గురించి ఆలోచించి, ఈరోజు నీవు బ్రతికి రేపటి గురించి నీవు ఆలోచించి, ఆలోచనతో నీవు వెళ్ళుచుండగా రేపు ఏమి సంభవించో తెలియదన్నారు. ఆలోచించి నీవు వెళ్ళుచుండగా రేపు ఏమి సంభవించో తెలియదన్నాడు. సోదరా సోదరి, ప్రతికిన క్షణము దేవుని మహిమపరచు. సోదరా ప్రతికిన క్షణము మహిమపరచు. క్షణకాలమే నీకు గడవాలంటే, ఈ నిమిషం నీవు బ్రతికి ఉండాలంటే, క్షణకాలమే నీకు గడవాలంటే, ఈ నిమిషం నీవు బ్రతికుండాలంటే. ఎందరూ నీతో ఉన్నా, ఎంత ధనము నీతో ఉన్నా, దేవుడి దయ లేకపోయినా నీవు నిలచి భూమి మీద ఉండునా. దేవుడి దయ లేకపోయినా నీవు నిలచి భూమి మీద ఉండునా. రేపుటి దినము గూర్చి అతిశయపడకు
ఒక విద్యార్థి అనుకుంటాడు, నేను రేపు బాగా చదవాలా. అప్పుడు దేవుడి స్తోత్రం. నువ్వు ఉండాలి ముందు. ఒక రైతు రేపు పొలంలో ఉడిపడాలా, నువ్వు ఉండాలి. రేపు పనికి వెళ్ళాలా, నువ్వు ఉండాలి కదా. దేవుడి స్తోత్రం. దేవుడు దయ ఏ మనిషికి అయితే ఉండదో ఆ మనిషి ఎత్తబడతాడు. దేవుడి స్తోత్రం. సోదరి, దినాన్న ఈ ఉదయం 6 గంటల నుంచి సమయం వరకు కూడా నీకు నువ్వు కాపాడబడిన వ్యక్తివి కాదని గుర్తించాలి. నీకు నువ్వుగా సేఫ్టీలో ఉన్న గుర్తించకూడదు. కేవలం దేవుడు దయచేత ఈ సమయం నాకు ఎవరు గుర్తించాలి. ఉదయం 6 గంటల నుంచి సమయం వరకు కూడా దేవుడు దయే నీకు ఆరోగ్యం ఇచ్చి, దేవుడు దయే నీకు ఆయుష్కాలం ఇచ్చి, దేవుడు దయ క్షేమంగా మన కుటుంబంలో చేర్చింది. ఎందరో బయటకు వెళ్ళిన వారు, రాని వారు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. కోట్ల మంది. ఎందరో ఒక 100 కోట్ల మంది ఈ లోకంలో పుడితే రోజుకి 100 కోట్లు వేసిపోతున్నారు. అందులో నువ్వు లేవు కదా. ఎవరు మహిమ చెప్పండి ఒకసారి. రోజుకి 100లాది మంది ఈ లోకంలో పుడుతున్నారు. 100లాది మంది జీవితాలు వెళ్ళిపోతున్నాయి. ఇంకా నీకు టైం ఎందుకు ఇచ్చిన ఆలోచించాయి. ఈ రాత్రి నువ్వు ఆలోచన చెయ్యాలా. రేపుడు గురించి నువ్వు అతిశయపడే వ్యక్తిగా మనుషులు ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. రేపు ఏమి జరుగుద్దో నీకు తెలియదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ నోట్లో అన్నం ఉందంటే, నువ్వు ఆరోగ్యంతో ఉన్నావంటే, క్షేమంగా ఉన్నావంటే, నువ్వు కష్టపడ్డ ఫలితాలు అనుభవిస్తున్నావంటే దేవుడిచ్చిన బహుమానం గుర్తించాలి. అంటే ఎవరినంట? దేవుడు. దేవుడి స్తోత్రం. కాబట్టి దైవజనమా, మన జీవితాల్లో ఈరోజు గడిచిన మనకి రేపు గడవాలి అంటే ఈ రాత్రి క్షణమిచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకోం. ఎప్పుడు కూడా అదే జ్ఞాపకం చేసుకుంటాం. రేపు ఏదో చేద్దాం వెళ్తే మాకు తెలియదండి. రేపు నీ పని చేసే కృప ఉంటే దయచేసి ప్రార్థన చేస్తాం. దేవుడి స్తోత్రం. మనం ఎంత అందచందాలు కలిగి ఉన్నా, ఎంత చదువు మనకున్నా, ఎంత విద్యాబుద్ధులు కలిగి ఉన్నా, ఎన్ని రకాల మనం అనుభవించే వ్యక్తులుగా ఉన్నా, ఆయుష్కాలంతో మనిషి తిరిగి లేచి ఉదయం పని చేసుకోవాలంటే కేవలం దేవుడు దయ మనిషికి కావాలి. తప్పకుండా. హల్లెలూయా. లోకాసు సువార్త 12వ అధ్యాయము 18 నుంచి కంటిన్యూ చేద్దాం. లోకాసు సువార్త 12:18 చదువునా. లోకాసు సువార్త 12వ అధ్యాయము. అమ్మా, నా కొట్లు విప్పి పై తీసుకో. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన సంపాదన నీకు సమకూర్చబడి ఉన్నది. నీకు సమకూర్చను. సుఖించుము తినుము త్రాగుము సంతోషించమని అని చెప్పుకొందును అనుకునేను. చాలు. దేవుడు యజమాని బాగా ఆస్తి బాగా సంపాదించను రాత్రి నా ప్రాణమా నీ కోసం కొన్ని కోట్లు సంపాదించేశాను. ఎన్ని సంవత్సరాలు తరగిపోని మిద్దులు కట్టి ధాన్యం పోసేసాను. 1000 రకాల దుస్తులు బట్టలు కొనేసాను. ఆ రాత్రి పడుకొనుకున్నాడు, నా ప్రాణమా ఇక నువ్వు తాగి తంద్రాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాత్రి పడుకునే ఆలోచనలు నీకు జీవిత కాలం అంతా కావలసిన ధనాన్ని, జీవిత కాలం అంతా కావలసిన ఆస్తిని సమకూర్చేస్తాను. ఇక నాకు ఏ డోకా లేదు. కాబట్టి నా ప్రాణమా తిను, ప్రాణమా తాగు, ప్రాణమా సుఖించని నువ్వు అనుకొనుచున్నావే. చదవమ్మా. అయితే ప్రభు పలికిన మాట, ఒరే పిచ్చోడా, ఈ రాత్రి నేను అడిగితే నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని, నీ ఆస్తంతా ఎవరి దగ్గరని అతనితో చెప్తా. దేవుడి స్తోత్రం. ఒరే పిచ్చోడా, నువ్వు సంపాదించుకున్న మేడలు, ఆస్తులు, బిల్డింగులు అనుకుంటున్నావు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిన కోట్లు, బిల్డింగులు, బంగారం ఎవరైతే ఆలోచించదువా. దేవుడి స్తోత్రం. అన్ని సంపాదించరు కానీ ప్రాణం ఎవరు వాళ్ళే. చెప్పండి సోదరులారా.
హల్లెలూయా. ధనము కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు, కోట్లు సంపాదించిన వాడు మనసులో ఉన్న కోరికదండి. వాడు అనుకుంటున్నాడు జీవితకాలం డోకా లేదు. ఒకరి కింద చేయి చాపకుండా కోట్ల మంది పోషించే పరిస్థితి జీవితంలో ఉందనుకుంటున్నాడు. ఆ రాత్రి పడక మీద ఆలోచన, తన ఆత్మతో తన ప్రాణం చెప్పుకుంటున్నాడు. కోట్లు సంపాదిస్తాడు ప్రాణమా. గదులన్నీ బీపు రాసే. కాబట్టి నువ్వు ఇక సుఖించు, ఆనందించు, కెంతులై అని మనసు అనుకుంటే అతనితో ప్రభు పలుకుతున్న మాట పిచ్చోడా ఏం చెప్పాడు? జ్ఞానవంతుడు అన్నాడా? ఏమన్నాడండి? ఓ వెర్రోడా, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగి దేవుడికి నీ మారిపోతే నువ్వు సంపాదించిన ఎకరాలు, సంపాదించిన బంగారము, సంపాదించిన వజ్రాలు, సంపాదించిన గుడంస రైసు ఎవర పాలవుతావో ఆలోచించుతావా? దేవుడి స్తోత్రం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. దగ్గరగా తప్పకూడదు. దేవుడి స్తోత్రం. నువ్వు దేవుల్లో ధనవంతుడిగా మారాలి రప్పించోడా, లోకంలో కాదు. ఈ లోకములో ధనవంతు ఆస్తికర్తలుగా ఎంత మారుతున్నా నువ్వు దేవుళ్ళ ధనవంతుడిగా మారకపోతే నువ్వు వెర్రువాడవే. ఎవరిలో మారాలంటే మనం దేవుళ్ళో ఆస్తికర్తగా మారాలి. దేవుడు ఆత్మని సంపాదించుకోవాలా, దేవుడు మాటలు సంపాదించుకోవాలా, దేవుడు సన్ని సంపాదించుకోవాలా, దేవుడు ఆత్మతో వర్ధిల్ల వ్యక్తిగా మారాలా. నువ్వు దేవుల్లో ఆస్తికర్తగా మారాలి, దేవుల్లో ధనవంతుడిగా మారాలి. ఈ లోకపరమైన ధనం నీతో రానిది, నిన్ను పోషించునేది సడన్గా ప్రభు పిలిస్తే మేడ అక్కడే ఉంటుంది. దేవుడి స్తోత్రం. సుబ్బారావు బిల్డింగ్, సుబ్బారావు అప్పలమ్మ బిల్డింగ్, అప్పలం దాంట్లో ఉండదు. చెప్పాలి దేవుడి స్తోత్రం. ఇది కేవలం నేర్చుకో. దేవుడి స్తోత్రం. మనం చూసా పేద 700 బిల్డింగ్, సూర్యరావు బిల్డింగ్, జీవం మరణ. దేవుడి స్తోత్రం. బిల్డింగ్ ఉండిపోయింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుల్లో నువ్వు ధనవంతుడు కావాలంటే దేవుడి కోసం పరిగెత్తాలా, దేవుడి కోసం ఒళ్ళొంచాలా, దేవుడి కోసం త్యాగం చేయాలా, దేవుడి కోసం ధనాన్ని ఖర్చు పెట్టాలా, దేవుడి కోసం సమయం ఖర్చు పెట్టాలా. నీ కండ బలాన్ని, నీ నరాల బలాన్ని, నీ వయస్సుని, నీ ఆయుష్ కాలాన్ని అందులో నువ్వు అరగదీయాలా. దేవుడి స్తోత్రం. అప్పుడు ధనవంతుడిగా మారి దేవుళ్ళో 120 years నీకు దేవుడి తప్పకుండా స్తోత్రం. ఏం చదువుతారు? 200 సంవత్సరాల గ్యారెంటీ పక్క దేవుడి. ఎందుకంటే నీకోసం పరిగెడ అయిపోతావు నువ్వు. మోసే దేవుడి కోసం పరిగెడితే 80 మొదలుకొని 120 years వరకు ఆయుష్ కాలం ఇచ్చే దేవుడి పనులు వాడు. ఎందుకంటే మోసే దేవుళ్ళో ధనం సంపాదించాడు రా. ఎలీషా దేవుళ్ళో ధనం సంపాదించాడు. ఏలియా దేవుళ్ళో ధనం సంపాదించాడు. వారి జీవితాలు గమనిస్తూ ఉంటే మహా కుబేరులుగా దేవులు. ఎందుకంటే వారి దీవించే కేటగిరీలో పెట్టాడు అంటే అర్థం ఏంటి? వారి కొదువు ఉండదు, ఇతరుల కొదువు చేయడు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు ఎవరు వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిన ఏమైపోయిన కాబట్టి నీవు దేవుళ్ళో ధనవంతుడిగా మారు. దేవుళ్ళో ధనవంతుడిగా జీవితం మార్చుకోవాలి. ఈరోజు మన జీవితాలు ఈ రాత్రి ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠాన్ని బట్టి దేవుడు వాక్యం అంటుంది, మనం ఈరోజు మనకు గడవాలంటే దేవుడు దయ కావాలి. రేపుడు గురించి మనం ఆలోచించే వ్యక్తులుగా ఉన్నాం, మనుషులుగా. కానీ రేపు ఏమి తెలియదు కనుక ఈరోజు నీకు ఇచ్చిన దేవుని గణపచ్చు, ఈ క్షణం నీకు ఇచ్చిన దేవుని గణపచ్చు. మనుషులుగా మన జీవితాల్లో రేపు ఎరగదీద్దామని అనుకుంటాం. ఎరగదీద్దాం ఉండాలి. హల్లెలూయా అనుకుంటే ఎరగదీద్దాం, లేదా కూర్చోపోతాం. హల్లెలూయా. రేపుడు గురించి నువ్వు అతిశయపడొద్దు అన్నాడు అంటే మనిషి జీవితం గ్యారంటీ కార్డు లేదు అర్థం మాట. ఈరోజు ఒక షాప్లోకి వెళ్తాం, ఒక ఫ్రిడ్జ్ చూస్తాంటాం, ఎన్నాళ్ళు గ్యారంటీ? ఓరి దుంప తెగ దేవుడిస్తా అంటాడు 10 years. ఓ చెప్పులు కొంటాం 1 year గ్యారంటీ. ఫ్యాను
2 years. నీకు మీలో ఎవడైనా గ్యారంటీ కార్డు నీకుందో చెప్పడం వస్తే చదిపోయి కదా దేవుడి స్తోత్రం. గ్యారంటీ కార్డు ఈయన ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఫ్యాన్ ఎన్నాళ్ళు పనిచేస్తో ఆ తయారు చేసిన వాడు తెలుసు కనుక 2 సంవత్సరాలు అయిపోయి తెలిసి చెప్తాడు దేవుడి స్తోత్రం. వాషింగ్ మిషన్ ఎవరు తయారు చేశాడో వాటిలో ఉన్న పనిముట్లు ఎంతకాలం పనిచే తెలుసు కనుక వాడు 10 years ఇస్తాడు. ఒక టీవీ కొనుక్కుంటే అందులో తయారు చేసిన వ్యక్తికి అనుభూతి ఉంది కనుక దానికి 2 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాడు దేవుడి స్తోత్రం. మనకి గ్యారంటీ కార్డు దేవుడి చేతుల్లో ఉంది. నీకు నాకు తెలియదు. అది పూర్వకాల భక్తుల జీవితాలు 120, 140, 150, 200, 1000 ఆయన చేతిలో గ్యారంటీ ఉంది. ఇప్పుడు అన్న ప్రభు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి బుడగలరా మీరు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బుడగ గాలి నుంచి ఎగురుద్ది, ఎక్కడ ఆగదు, అది పట్టుకొని దొరుకుతుంది. దేవుడి స్తోత్రం. ఎగిరి 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 గడ్డిపై పడ తప్ప వెళ్ళిపో. దేవుడి స్తోత్రం. ఆవిరి వంటి వాడవి గుర్తించు, దేవుడి చేతుల్లో బతుకు. ఆవిరి వంటి వాడవని గుర్తించు, దేవుడి చేతుల్లో బతుకు. నీవు కొన్న ప్రతి వస్తువు గ్యారంటీ కార్డునే అడుగుచున్నావు. నీవు కొన్న ప్రతి వస్తువు గ్యారంటీ కార్డు అడుగుచున్నావు. అడిగిన నీకు గ్యారంటీ ఉన్నదని ఎవరు చెప్పాలి? అడిగిన నీకు గ్యారంటీ ఎవరు నీకు చెప్పాలి? ఎవరు నిన్ను కలగా చేశాడో, ఎవరు నిన్ను పుట్టించాడో, ఎవరు నిన్ను కలగా చేశాడో, ఎవరు నిన్ను పుట్టించాడో ఆయన ముందర మోకరించాలి. ఆయుష్కాలం ఇమ్మని మొరపెట్టాలి. ఆయన ముందర మోకరించాలి. ఆయుష్కాలం ఇమ్మని మొరపెట్టాలి. దేవుడి దయ నీకుంటే దినములు పొడిగించెను. దేవుడి దయ నీకుంటే ఆయుష్ కలిగి ఉండెను. సోదరా సోదరి రేపటి గురించి అతిశపడకుమా. సోదరా సోదరి రేపటి గురించి. హల్లెలూయా. మన మధ్య వెనకాల ఉన్న ఒక మిత్రుడు సురేష్, అతని జీవిత దాటలు ఎప్పుడో చెప్పారు తెలుసా మీకు? సురేష్ ఏమనుకో ఒకే మాట. ఆయన మరణించి 8 సంవత్సరాలు అవ్వాలి ఇప్పటికి. లివర్ మొత్తం పోయింది. డాక్టర్ చెప్పిన మాట 6 రోజులే బతుకుతాడు అన్నారు. దేవుడి స్తోత్రం. ప్రబంధంలో నేను బతికెత్తని చెప్పాడు. దేవుడి స్తోత్రం. దేవుడు మాట ఆయన బతికిస్తుంది. ఆయన ఫుడ్ తినబడి కాదు, గుర్తించాలి. దేవుడి స్తోత్రం. దేవుడు నోట వచ్చిన మాట, ఆయన పలికిన మాట, ఆయన చేతుల్లో ఉన్నంతకాలం ఏ కీడు ఉండదు అని పలికిన మాట బట్టే దాదాపు 8 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి జీవితం మరుగవ్వాలి. ఇంకా స్టిల్గా దేవుడు స్తోత్రం. ఎవరు చూపారు చెప్పండి ఒకసారి. ఏ పుట్టు బతికించింది నిన్ను చెప్పండి. దేవుడి స్తోత్రం. దేవుడు నోట మాట. హల్లెలూయా. బైబిల్ హిజ్కియా జీవితంలో ఒక మరణం అనే వార్త వచ్చిన తర్వాత ఆ మరణించే సమయంలో దైవజనమ అనుకున్నాడు, నా ఆస్తి ఎవరికి ఇవ్వాలా అక్కడ. దేవుడి స్తోత్రం. అన్నాడా, ఎంత సంపాదించాను, కోట్లు పడగెత్తేసాను, రాజవస్త్రాలకు ఉన్నాయి, ఈ ఆస్తి ఏమైపోతుంది బాబు యాళ్ళ. దేవుడి స్తోత్రం. బ్రతకాలి. ఈ బ్రతకడం కోసం మంత్రి కాలు ముందుకెళ్ళి బతికించండి బాబు అన్నాడా? ఎక్కడికి వెళ్ళా దైవజనమా? ఆయుష్కాలం అనేది దేవుడి చేతుల్లో ఉందని, దినము గడవాలంటే దేవుడు చేయాలని
భక్తి కలిగిన వాడు జ్ఞానం నేర్చుకున్న పాఠాలను బట్టి సరాసరి ఎగిలిపోయాడు. దేవుడు ముందుకు అయినాడు, దేవా దయతో నాకు ఆయుష్కాలం పెంచు తండ్రి. ప్రపంచవ్యాప్తముగా నీకు అప్పిచ్చేవారు ఉంటారు, బంగారం ఇచ్చేవారు ఉంటారు, అన్నం పెట్టేవారు ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆయుష్కాలం చెప్పు అంటాడు, నాకే దిక్కు లేదు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా నీకు అన్నం పెట్టేవారు దొరుకుతారు, ఆహారం పెట్టేవారు దొరుకుతారు, 10 రూపాయలు ఇచ్చేవారు దొరుకుతారు. కానీ నాకు ఆయుష్కాలం ఇవ్వండిరా బాబు అంటే అంటాడు, నాకే గ్యారంటీ కార్డు నీకే విత్తండ్రా పో దేవుడి దగ్గరికి. దేవుడి స్తోత్రం. దేవుడు మాత్రం ఇవ్వగలడు. దేవుడి స్తోత్రం. అది మన మనస్సులో మన గుండెల్లో ఉండవచ్చనమ్మా. ఈరోజు గడిచి పనుకుంటే చాలా మనం అనుకుంటు జస్ట్ తప్పుకొని అనుకుంటాం. తప్పించింది ఎవరు చెప్పు, ఎవరు చెప్పండి. జస్ట్ ఇప్పుడు 2 లారీ తప్పిందండి, అది తప్పలా, దేవుడు తప్పించాడు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది, రేపుడు గురించి అతిశయపడే వ్యక్తులు కాకుండా ఈ క్షణం నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం బట్టి, ఆరోగ్యం బట్టి, ఆహారం బట్టి దేవుని గణపరిచి ఈ రాత్రి నువ్వు బతుమాలుకోవాలి. దేవా మరొక రోజు సహాయం చేద్దండి. మనం ఎంత అందసందాలు కలిగి ఉన్నా, ఎంత చదువు కలిగి ఉన్నా, ఎంత కండబలం కలిగి ఉన్నా, ఎంత ఫిట్గా ఉన్నా, ఆయుష్కాలం అనేది దేవుడి చేతుల్లో ఉన్న గుర్తిస్తే ఆ మనిషి దేవుడికి పిల్లైపోతాడు. దేవుడి స్తోత్రం. ఎప్పుడు కొమ్ములు ఎగరేయడు. దేవుడి స్తోత్రం. తొడలు కొట్టేవాడికి మాడడం పిల్లిలా మారిపోతాడు. స్వామి అట. దేవుడి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి మనకు నేర్పుతున్న పాఠం, ప్రతి మనిషి తన శరీరాన్ని, తన ఆత్మని, తన జీవాన్ని, తన ధనాన్ని సమస్తం దేవుడి కోసం త్యాగం చేసి దేవుడిలో ధనవంతునిగా మారాలి. అట్టివాడు జీవితము దేవుని బట్టి జీవింప చేస్తాడు. అట్టివాడు దేవుడి సన్నిధిలో ఉంటాడు. అట్టివాడు మహానుభావుడిగా ప్రభువు వాడుకుంటాడు. అందుకే దైవజనమా, ఈ రాత్రి మన ఆలోచనలో రేపు ఏదో చేద్దాం, రేపు ఏదో కట్టేద్దాం అని ఆలోచిస్తే ప్రభు అన్నాడు, రేపుడు గురించి నువ్వు అతిశయపడుతున్నావా? పడద్దు. రేపుడు గురించి ప్లానింగ్ చేస్తున్నావా? వెయ్యొద్దు. రేపు నీకు ఉండాలి అంటే దేవుడు దయ కావాలి. రేపు సూర్యోదయం చూడాలంటే దేవుడు దయ కావాలి. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో ఆలోచనలు కలిగి రాత్రి పడుకున్న వారు పొద్దున్న లేచిన వారు లేరు. తప్పకూడదు. ఒకసారి చివరి మాట చూద్దాం. మత్తయి సువార్త 24:44 వచ్చిన ధ్యానం చేసి చివరి మాట 24వ అధ్యాయము. అమ్మా, మీరు అనుకునే గడియల్లో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మళ్ళీ చదవమ్మా. మీరు అనుకున్న గడియల్లో మనుష్య కుమారుడు వచ్చును. తప్పు చదువుతామా? చదవమ్మా. చదువు. మనిషి కుమారుడు ఫస్ట్ మీరు అనుకోని గడియలో, మీరు అనుకోలేని గడియల్లో మనిషి కుమారుడు వచ్చును. కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకుంటే దేవుడు రాడ్లా, మీరు అనుకోలేని టైంలో దేవుడు వస్తాడు. దొంగడు వస్తా అని చెప్తాడు. చెప్పడు ఒకసారి అయిపోతాక దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుకోలేని టైములో మనుష్య కుమారుడు ఈ లోకానికి వస్తాడు కనుక మీరు ఏమవ్వాలంట? సిద్ధముగా ఉండండి అని అర్థమైంది. ఒక ఊరు వెళ్ళాలి అనుకుంటాం, ఎప్పుడు సిద్ధపడతాం? పొద్దున 5 గంటల ట్రైన్ ఎక్కాలండి సోతరాజు, ఎప్పుడు సిద్ధపడతాం? బట్టలు ఎదుర్కొంటావు నువ్వు అంత జరుగుతుంది. దేవుడి స్తోత్రం. అంటే 3 గంటలకి ట్రైన్ ప్రయాణం అయితే రాత్రి 10కి దుఃఖ జరుగుతాం. పొద్దున్న 6 గంటల పని అయితే 3 గంటలు వేసిపోతాం. ఓయ్ సిద్ధపాటు ఎప్పుడు? 3 గంటల ముందే ప్రిపేర్ అయిపోతున్నాం. అది నీకు తెలుసు కనుక ప్రిపేర్ అవుతున్నావు. తెలియకపోతే నో ప్రిపేర్. ప్రభు చెప్తున్న మాట, మీరు అనుకున్న గడియల్లో మనుష్య కుమారుడు రాడు. అనుకోలేని గడియల్లో మనుష్య కుమారుడు వస్తాడు కనుక మీరు ఏమవ్వాలంట? సిద్ధపడండి. దేవుడి స్తోత్రం. సిద్ధపాటు తెలుసా? దేవుడు కోసం బ్రతకాలి, నడవాలి, కష్టపడాలి, త్యాగాలు చెయ్యాలి. మన ఎముకలు నరాలు అరిగిపోవాలా. మనం ఉంటాం. ప్రభు అడుగుతాడు పరలోకంలో, రే ఎముక అరుగుపోయినేంటి? పిల్లల కోసం అరిగిస్తారయ్యా.
చెప్పు అరిగిపోయిందంటరా, భార్య కూడా అరిగిపోయిందయ్యా. అలాగా తీసుకుంటారు వరకనికి. ఇప్పుడు ఇలాగైపోయి నువ్వు కష్టపడ్డాను సామే. ఎవరి కోసం? నా రక్త మాంసాలు, నా ఎముకలు, నా కన్నంత బలం కూడా నా పిల్లలకి, నా భార్యకి తెలిపినట్టు అలాగా తీసుకుంటా. దేవుడి స్తోత్రం. మరొకడు వస్తాడు, ఇలాగైపోయి అంటే ప్రభా నా శక్తి నీకోసం దారిపోసాను, నా కండ నీకోసం కరగదీస్తాను, నా ఎముకల్లో బలం, నాలో ఉన్న జీవం, నాలో ఉన్న శక్తి నీ కొరకు అరుగు పెడతాడు. శభాష్ రా నా కుడిపాషాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వీడు దేవుడిలో ధనవంతుడు, ఆడు లోకంలో ధనవంతుడు. లోక ధనవంతుడు పోయాడు పాతాళానికి, దేవు ధనవంతుడు పోయాడు పరలోకానికి. సోదరా, ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీ శక్తి, నీ బలము, నీ ఆయుష్కాలము, నీ ఆరోగ్యం, నీ యవనకాల బలమంతా కూడా దేవుడి కోసం అడుగుపోవాలి కొవ్వొత్తుల. దేవుడి స్తోత్రం. కానీ కొంతమంది జీవితాలు, మనలో జీవితం గమనిస్తే 60, 70, 80 సంవత్సరం వరకు వచ్చి అరిసి పరిగెత్తి మొత్తం అంతా అరగదీసుకొని శవర్లా ఉంటాం. నీకోసం బతికేస్తానయ్యా. దేవుడి స్తోత్రం. 80 సంవత్సరాలు నీ ఆయుష్కాలం అంతా కూడా వాళ్ళకే దారిపోతాం, లోకానికి, సమాజానికి. రేపో మాపో పోతా ఉంటాయి అంటాం. నా తీర్థయాత్ర అంతా కూడా నీకే అంకితం. ఏం చేసుకోవడరా? పళ్ళు ఊడిపోయి, నిన్ను పళ్ళు ఊడిపోయి, 3వ కర్ర వచ్చేసింది, బొగ్గులు సొట్టెక్కిపోయి, జుట్టు పండిపోయింది, శరం ఊడిపోతుంది, దగ్గితే ఆవేశం వస్తుంది. ఇంకేం చేస్తావు ప్రభుకు నువ్వు? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మార్కెట్లో పోయిన తర్వాత కుళ్ళిపోయిన పక్క పెడతా కొనుక్కుంటాను పోయి. అలాగే ఒక దైవజనుడు ఒక సినిమా యాక్టర్ ఉన్న స్థలంకి వెళ్ళాడు. చాలామంది హీరోయిన్స్ అన్నాక అందరూ కూడా చాలా డిగ్రీ ఫై బతుకుతున్నారు అక్కడ. ఒకరోజు ఆ హీరోయిన్ కూర్చున్న ఆ టేబుల్ మీద ఈ దైవజనుడు టీ తాగి సగం టీ తాగుతూ ఉన్నాడు. అన్నాడు, దేవుణ్ణి నమ్ముకోమని చెప్పాడు. ఫాస్ట్గా టైం ఉంది కదండి, గోల్డ్ టైం ఉంది. నాకు ఏమైపోయింది, ఇంకా 35. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దైవజనుడు సక్కం టీ తాగిన తర్వాత టీ తాగమని చెప్పి ఈడియట్ ఏమని చెప్పింది? నీ ఎంగిలి తాగాల ప్రభు సాగున్నాడా? ఈ లోకమంతా నువ్వు ఎంగిలైపోయి నీ జీవితం అంతా, యవన కాలం అంతా దారిపోసుకొని ఎంగిలైపోయిన జీవితం ప్రభుకిస్తావా తల్లే? దేవుడి స్తోత్రం. నేను తాగిన టీయే నువ్వు ఎంగిలన్నప్పుడు నీ యవన కాలాన్ని, నీ జీవితాన్ని ఈ లోకంలో ఎంగిలి చేసుకొని వృద్ధాపులకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దేవుడికి అందించే జీవితంగా మారితే అప్పుడు ప్రభు అంటాడు, ఛీ ఎంగిలైపోవచ్చా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఆమె కన్నీరు కాచింది. పశ్చాత్తాపం. నిజమే, నేను ఎలాగైతే నువ్వు ఇచ్చిన ఎంగిల్టీ తాగలేకపోతున్నానో, నా యవన కాలాన్ని, నా శక్తిని, నా బలాన్ని సినిమాలకి, షికార్లకి, కబ్బులకి, పబ్బులకి వాడి నా వయసు అంతా మళ్ళీ చేసుకొని ఎంగిలి దానిగా మారిపోయిన తర్వాత నేను ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా ఇక్కడ 80 సంవత్సరాల వయసు వచ్చింది, వాడుకో తండ్రి అంటే ఆ రోజు ప్రభు అంటాడు, ఎంగిలైపోయి వచ్చావా. దేవుడి స్తోత్రం. సోదరా, ఈరోజు రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఆయుష్కాలం ఇచ్చినప్పుడే దేవుడు నలుగుపోవాలి. దేవునికి ఆరోగ్యం ఇచ్చినప్పుడే ఆరోగ్యం దేవుడి కోసం వాడాలి. దేవునికి సమృద్ధి కలిగించినప్పుడే దేవుడికి త్యాగం చేయాలి. దేవుడి సన్నిధిలో నువ్వు ధనవంతుడిగా మారుతున్నప్పుడు ఆయుష్కాలం దేవునికి ఇస్తాడు, ఆరోగ్యం దేవునికి ఇస్తాను, బ్రతకడానికి అవకాశం దేవుడికి కల్పిస్తాను. అందుకే ప్రభు చెప్తున్న మాట, రేపుడి గురించి ఎవరు అడిగలేకండి. దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రార్థించే నీకు ఆయుష్కాలం ఇచ్చాడు. ప్రభు చిత్తమైతే రేపు చూద్దాం. దేవుడి స్తోత్రం. తల వంచుకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, రేపుడి గురించి అతిశయించవద్దు అని మాట్లాడుతున్నావు. రేపు ఏమి జరుగునో తెలియదు అంటున్నావు. నిజమే ప్రభా, మేము అన్నపానములు పుచ్చుకున్నామంటే, మా కష్టార్జితాన్ని అనుభవిస్తున్నామంటే మీ వాక్యం అంటుంది అది దేవుడి మీకు ఇచ్చిన బహుమానం అంటున్నావు తండ్రి.
నా ప్రాణమా తిను తాగని సమస్తాన్ని సంపాదించి అంటున్నావా? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఏమవునో ఎదుగుతావా? కాబట్టి దేవుడి యందు ధనవంతుడిగా మారమని చెప్తున్నావు తండ్రి. మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు రాడు కనుక, మీరు అనుకోలేని గడియల్లో మనిషి కుమారుడు వస్తాడు కనుక శ్రద్ధపాటు కలిగిన బ్రతుకుని దేవుడు చూపించిన నా తండ్రి, ఈ రాత్రి నిన్ను ప్రేమించి సావుకుడి కుటుంబాన్ని ప్రేమించి ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి ఈ మాటలు అందించిన తండ్రి, మాలో ఏ ఒక్కరు కూడా అతిశయించే కాకుండా దేవుని బట్టే మాకు ఆయుష్కాలమని, దేవుని బట్టే మాకు ఆరోగ్యమని, దేవుని బట్టే మాకు ముందు జీవితమని గ్రహించిన వ్యక్తులుగా ఉండి నీ సన్నిధిలో నీ కృపతో వర్ధిల్లే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రేమతో అంత విశ్వాసంతో బిడ్డలు వచ్చారు తండ్రి. ప్రతి ఒక్కరిని నీ మేలుతో నింపి ఆశ్రయించమని యేసుక్రీస్తును మడిచున్నాం తండ్రి. యేసు రక్తమే చేయ, సిలువ రక్తమే చేయ, అపవాదికి నాశం కలుగును కాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం సదాకాలం తోడై నిలిచునుగాక. లేచి నిలబడదాం.